అమ్మడండి అన్నారు. ఆయన అన్నాడు, ఆ భవిష్యత్తు వాణి చెప్పి ఆయన, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తింటావు అన్నాడు. వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం? ఈయన వెళ్లి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. 11:30 అయింది. అటుగా వెడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు. కూర్చునేసరికి 11:12 అయింది. ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు. దారి దొంగలు వస్తున్నారన్నారు. వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం, అయ్యి బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు, మనం 12 అయిపోతోంది, మనం ఎవ్వరికంటా పనకూడదని ఓ చెట్టే, ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు. దొంగలు వచ్చారు. 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఒరే మంచి ఆకలి మీద ఉన్నాం, భలే ఉందిరా, అన్ని పాయసాన్నాలే, ఒరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు. ఒరే ఆగండి ఆగండి, వాళ్ళు అన్ని పట్టుకెళ్లిన వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా? మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు, ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో చూడండి, ముందు వాడికి పెట్టి చూద్దాం అన్నారు. ఖచ్చితంగా 12 అయింది. వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసం. ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి, నేను తిన్న పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు.